ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. శంకరాయ గురవే నమః. మనము వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణంలో శ్రీ విద్యేశ్వర సంహిత ఆధారంగా ఈ 61వ రోజున సూతులు వారు తెలిపినటువంటి భస్మధారణ, త్రిపుండ్రం యొక్క మహిమ, దాని యొక్క విధానం, మరలా సూతులు వారు ఏ విధంగా చెప్పారు తదుపరి అంశాలని ఈ 61వ రోజున మనం తెలుసుకుంటున్నాం. ఇందుకు 60 రోజున చెప్పినటువంటి విధానంగా మరలా సూతులు వారు చెప్తున్నారు. భస్మం ధరించడం, త్రిపుండ్ర మహిమ విధానాన్ని మరలా సూతులు వారు చెబుతున్నారు. మునీశ్వరులారా, శివభక్తులారా, సంక్షిప్తంగా శివభక్తి యందు కలిగినటువంటి మీ యొక్క భక్తి తత్పరత చేత త్రిపుండ్రం యొక్క మహాత్మ్యమును మీకు ఇంతవరలో తెలిపాను. అది సకల ప్రాణులకు కూడా గోపనీయమైనటువంటి రహస్యమైనటువంటిది కనుక మీరు కూడా దాన్ని గుప్తంగానే ఉంచాలి. ఓ మునివర్యులారా, శివభక్తులారా, లలాటాది నిర్దిష్టమైనటువంటి సకల స్థానములు అంటే అంగముల యందు లలాటంలో భస్మతో 3 రేఖలుగా తీర్చిదిద్దుకోవాలి అని చెబుతూ, దీనినే పండితులందరూ కూడా త్రిపుండ్రము అని చెబుతారు. మన లలాటంలో ఎవరైతే భస్మంతో 3 రేఖలుగా తీర్చిదిద్దుకుంటారో దాన్ని త్రిపుండ్రము అని చెబుతారు పెద్దలు. ఆ కనుబొమ్మల యొక్క మధ్య భాగము నుండి మనకి మడతలు ఉంటాయి. ఆ మడతలు ఉన్నంత వరకు ఆ లలాట భాగంలో ఈ త్రిపుండ్ర ధారణ చెయ్యాలి అని శివ మహాపురాణంలో సూతులు వారు తెలియజేస్తున్నారు. మరి ఈ త్రిపుండ్ర ధారణ ఏ విధంగా చేయాలి, ఏ వేళ్లను ఉపయోగించి చేయాలి, శివభక్తుడైనటువంటి వాడిని తెలియజేస్తున్నారు. మధ్యమ అనామిక వేళ్లతోటి 2 రేఖలను చేసి మధ్యలో ఉండేటువంటి త్రిపుండ్రాన్ని బొటన వ్రేళి ద్వారా ప్రతిలోమంగా చేసినటువంటి రేఖని త్రిపుండ్రము అని చెబుతారు. అలా కాకపోతే మధ్యలో ఉండేటువంటి 3 వ్రేళ్లతో, అంటే ఈ బొటన వేలికి, ఈ చిటికెన వేలికి ఉండేటువంటి మధ్యపు ఉండేటువంటి 3 వేళ్ళకి, మన చేతిలో ఉండేటువంటి ఈ యొక్క వ్రేళ్ళు ఏవైతే ఉన్నాయో అవి బొటన వేలు, ఈ చిటికెన వేలికి మధ్యన ఉండేటువంటి ఈ 3 వ్రేళ్లతోటి ప్రయత్నపూర్వకంగా భక్తితో భస్మమును తీసుకుని శ్రద్ధాభక్తి యొక్క భావంతో మన లలాటమనందు త్రిపుండ్రమును ధరించవలెను. ఇది ఒక విధానం. అలా త్రిపుండ్ర ధారణ మిక్కిలి ఉత్తమమైనటువంటి భోగములను, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఆ త్రిపుండ్ర ధారణ యొక్క 3 రేఖల్లో ఉండేటువంటి ఫలితాన్ని ఇప్పుడు చెబుతున్నారు. ఒక్కొక్క రేఖ యందు 9 మంది దేవతలు ఉంటారు. అది ఊరికే పెట్టుకోవడం కాదు, దాంట్లో భావన ఉండాలి. ఏముంటుందంటే ఒక్కొక్క రేఖలో 9 దేవతలు ఉంటారంటే మొత్తం 27 మంది దేవతలు ఉంటారు అని చెప్తున్నారు. అలా వీరు అన్ని అంగముల యందు కూడా స్థితులే ఉంటారు. వాటి యొక్క పరిచయాన్ని ఇప్పుడు సూతులు వారు ఈ విధంగా చెప్తున్నారు. శ్రద్ధాభక్తులే వినండి అని కూడా చెప్తున్నారు. ఓ శివభక్తులారా, మునీశ్వరులారా, ప్రణవము అనగా ఓంకారం యొక్క మొదటి అక్షరము అకారమునందు గారహపత్యాగ్ని అంటారు.
భూమి, ధర్మము, రజోగుణము, ఋగ్వేదము, క్రియాశక్తి, ప్రాతకాల సవనం, మహాదేవుడు, వీరందరూ కూడా ఈ త్రిపుండ్రము యొక్క మొదటి రేఖలో 9 దేవతలు ఉంటారు. మనం అందరం కూడా శివభక్తి పరాయణులైనటువంటి వారందరూ కూడా ఈ విషయాన్ని, శివదీక్ష పరాయణులందరూ కూడా బావుగా అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు శివమహాపురాణంలో. అలాగే ప్రణవం యొక్క 2వ అక్షరం, ప్రణవాన్ని మనం ఏం చెప్పుకుంటాం? అకార, ఓకార, మకారం అని చెప్తాం. దాంట్లో మొట్టమొదటి పాదం అయిపోయింది, 2వ పాదంలో చెబుతున్నారు. 2వ రేఖలో ఓంకారం యొక్క ఉకార భాగం ఉంటుంది. ఆ 2వ అక్షరం ఉకారం, ఆ ఉకారమునందు ఉండేటువంటి దక్షిణాగ్ని అంటారు. అలాగే ఆకాశం, సత్వగుణం, యజుర్వేదం, మధ్య దినంలో ఉండేటువంటి సవనం, అలాగే మన యొక్క ఇచ్ఛాశక్తి, అంతరాత్మ, మహేశ్వరుడు, వీరందరూ కూడా ఈ త్రిపుండ్రంలో ఉండేటువంటి 2వ రేఖలో ఉండేటువంటి 9 దేవతలు ఈ శివ మహాపురాణంలో చాలా శ్రద్ధగా మనం అందరూ కూడా వినాలి, చెప్పినారు. అలా ప్రణవం యొక్క 3వ అక్షరం ఏదైతే ఉందో మకారమనందు ఆహవనీయాగ్ని అంటారు. 3 అగ్నులు ఉన్నాయి మనకి: గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని అంటారు. అలా 3వ అక్షరంలో ఉండేటువంటి మకారమనందు ఉండేటువంటి ఆ ఆహవనీయ అగ్ని, అలాగే పరమాత్మ, తమోగుణము, ద్యులోకము, జ్ఞానశక్తి, సామవేదము, ఒక దినములో ఉండేటువంటి తృతీయ సవనము అంటే సాయంకాలం అర్థం, శివుడు, వీరందరూ కూడా 3వ రేఖలో ఉండేటువంటి 9 దేవతలు అని సూతులు వారు మనకి శివమహాపురాణం ద్వారా తెలియజేస్తున్నారు. ఇదే విధంగా స్థాన దేవతలకు ఉత్తమమైనటువంటి భక్తిభావంతో శివభక్తులు నిత్యం కూడా నమస్కరించవలెను. అలాగే స్నానాదుల చేత పరిశుద్ధులైనటువంటి పురుషుడు త్రిపుండ్రధారణ కనుక చేసినట్లయితే భోగములు, మోక్షమును కూడా పొందుతాడు. ఓ మునీశ్వరులారా, ఈ సంపూర్ణమైనటువంటి అంగమనందు స్థాన దేవతలు తెలుపబడ్డారు. ఇప్పుడు వారికి సంబంధించినటువంటి స్థలాలు కూడా చెబుతున్నారు సూతులు వారు. భక్తిపూర్వకంగా వినండి అని మనకు చెబుతున్నారు. 22, 16, 8 లేక 5 స్థానాల్లో త్రిపుండ్రము న్యాసము అంటే సాక్షిభూతంగా భస్మమునందు అలుదుకోవాలి. భస్మమును అలుదుకుని మనము మన శరీరములో 2 చోట్ల 16 అంగముల యందు 8 లేక 5 స్థానములలో ఈ త్రిపుండ్రమును న్యాసపూర్వకంగా అంటే సాక్షిభూతమైనటువంటి భస్మమును అలుదుకోవడం చేసుకోవాలి. అలాగే మస్తకము, లలాటము, 2 చెవులు, 2 నేత్రములు, 2 నాసికలు అంటే 2 రాసికా రంధ్రములు యందు కూడా, ముఖమునందు, కంఠమునందు, 2 చేతుల యందు, 2 మోచేతుల యందు, 2 మణికట్ల యందు, హృదయమునందు, అలాగే 2 పార్శ్వ భాగముల యందు, నాభి, 2 అండకోశముల యందు, అలాగే ఊరుబడి యందు, తొడలు యందు 2 చీలమండలములు, మోకాళ్ళు 2 కూడా, పిక్కలి యందు, 2 పాదముల యందు, ఈ 32 కూడా ఉత్తమమైనటువంటి స్థానములు. వీటి యందు క్రమక్రమంగా ఏ దేవతలు ఉన్నాయో చెబుతున్నారు. అప్పుడు అగ్ని, జలము, పృథివీ, వాయువు, 10 దిశా ప్రదేశాలు అంటే అలాగే 10 మంది దిక్పాలు, 8 వసువులు అక్కడ నివాసం ఉంటారు. ధర, ధ్రువుడు, సోముడు, ఆప అంటే జలము, అనిలుడు అంటే వాయువు, అనలము అంటే అగ్ని,
ప్రత్యూషం అంటే వేకువజాములు, ప్రభాషుడు. ఈ యనమండుగురు కూడా వసువులుగా చెబుతారు. వసువులు ఎవరు అంటే జలము, వాయువు, అగ్ని, వేకువజాము, ప్రభాషుడు. ఈ యనమండుగురిని కూడా వసువులుగా చెబుతారు. వీరందరి యొక్క నామములను భక్తి శ్రద్ధలతో శివభక్తులైనటువంటి వారు వారి యొక్క నామములను ఉచ్చరిస్తూ త్రిపుండ్ర ధారణ చెయ్యాలి. అలాగే వీరి స్థానముల యందు పండితులు త్రిపుండ్ర ధారణ ఈ విధంగా చేస్తారు అని సూతులు వారు మనకి ఈ యొక్క శివ మహాపురాణం ద్వారా వారు నందీశ్వర ముఖంగా చేస్తున్నటువంటి విషయాలు మనకు తెలియజేస్తున్నారు అని తెలియజేస్తూ ఈ రోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.